సాధారణ సల్వార్ కుర్తాలో స్కూటీపై వేగంగా తన సోదరి పెళ్లికి వెళ్తోంది. ప్రభుత్వ వాహనం లేదు, భద్రతా సిబ్బంది లేరు, కేవలం ఓ సాధారణ అమ్మాయిలా స్కూటీ నడుపుతూ. ఆమె హైవేకి చేరుకోగానే ముందుగా పోలీసుల బారికేడింగ్ కనిపించింది. నలుగురు పోలీసులు రోడ్డుపై నిలబడి ఉన్నారు మరియు మధ్యలో యూనిఫాంలో దరోగా రమాశంకర్ యాదవ్ ఉన్నాడు. కవితను చూసి అతను చేతి సంజ్ఞతో ఆగమని చెప్పాడు. ఆ అమ్మాయి స్కూటీని పక్కన పెట్టింది. దరోగా గొంతులో పౌరుషం ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? అతను ప్రశ్నించాడు. మా అక్క పెళ్ళి, అక్కడికే వెళ్తున్నాను, కవిత శాంతంగా సమాధానం చెప్పింది. దరోగా ఆమెను తల నుండి కాలి వరకు చూశాడు. ఆపై నవ్వుతూ, అచ్చా, అయితే పెళ్లికి వెళ్తున్నావా? కానీ హెల్మెట్ ధరించలేదు. స్కూటీ కూడా చాలా వేగంగా నడుపుతున్నావు. సరే, చలాన్ కట్టాల్సిందే అని చలాన్ బుక్ తీస్తూ అన్నాడు. కవిత అది కేవలం సాకు అని అర్థం చేసుకుంది. ఆమె అంది, సార్, నేను ఏ నియమాన్ని ఉల్లంఘించలేదు. అరే మేడం, మాకు చట్టం నేర్పించకు, దరోగా కఠినంగా అన్నాడు. ఆపై అతను పక్కన నిలబడిన ఒక కానిస్టేబుల్ వైపు చూసి కవిత వైపు వంగి గుసగుసలాడాడు. ఇలా వినదు, దీనికి బుద్ధి చెప్పాలి. అకస్మాత్తుగా దరోగా కవిత చెంపపై గట్టిగా కొట్టాడు. చాలా ప్రశ్నలడుగుతుంది, పోలీసులు ఏదైనా చెబితే మౌనంగా అంగీకరించాలి అన్నాడు. దరోగా ఈ మాట వినగానే కవిత తల ఒక క్షణం పక్కకు కదిలింది. కాని ఆమె వెంటనే తేరుకుంది. ఆమె కళ్లలో కోపం నిప్పురవ్వలు ఉన్నాయి. దరోగా పెద్దగా నవ్వి తన సహచరులతో, ఇంకా పొగరుపోలేదు, దీన్ని బాగా నేర్పించాల్సిందే అన్నాడు. ఒక కానిస్టేబుల్ ముందుకు వచ్చి, యజమాని, స్టేషన్కు తీసుకెళ్దామా? అక్కడ తీరిగ్గా చూద్దాం అన్నాడు. దరోగా తల ఊపాడు. అవును, దీన్ని స్టేషన్కి తీసుకెళ్దాం, అప్పుడు అర్థమవుతుంది పోలీసులతో ఎలా మాట్లాడాలో. ఒక కానిస్టేబుల్ కవిత చెయ్యి పట్టుకుని లాగాడు. పద, జీప్లో కూర్చో అన్నాడు. కవిత తన చెయ్యి విదిలించుకొని కోపంగా అంది, ధైర్యం చెయ్యొద్దు. దరోగాకు కోపం పెరిగింది. అతను తన మనిషిని పిలిచి, దీని అహంకారాన్ని పగలగొట్టండి అన్నాడు. ఒక కానిస్టేబుల్ ముందుకు వచ్చి కవిత జుట్టు పట్టుకుని బలవంతంగా లాగడానికి ప్రయత్నించాడు. నొప్పితో కవిత గెలగెలలాడింది. కాని ఆమె ఇప్పటికీ తన గుర్తింపును దాచిపెట్టింది. ఈ వ్యక్తులు ఎంత నీచమైన చర్యలు చేయగలరో ఆమె చూడాలనుకుంది. అప్పుడే ఒక పోలీసు కోపంతో ఆమె స్కూటీని తన్నాడు. పెద్ద మర్యాదస్తురాలయ్యేందుకు వచ్చింది, ఇప్పుడు నీ ఆట అయిపోయింది అన్నాడు. ఈ వ్యక్తులు ఎంత దిగజారగలరో కవితకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. దరోగా కళ్లల్లో కోపం ఉంది. అతను గట్టిగా అరుస్తూ అన్నాడు, నీలాంటి మొండి వ్యక్తులను చాలామందిని చూశాను. పోలీసులతో గొడవపడతారా? ఇప్పుడే నీ స్థాయి చూపిస్తాను. పదండి, దీన్ని స్టేషన్కి తీసుకెళ్ళండి, అక్కడే దీనికి అర్థం చేయిస్తాం. ఎస్డీఎం కవితా మిశ్రా అప్పటికీ మౌనంగానే ఉంది. తన గుర్తింపును వెల్లడించాలనే ఉద్దేశం ఆమెకు ఇంకా లేదు. పరిపాలన ఎంతగా దిగజారిందో, ఈ వ్యక్తుల అరాచకానికి ఏ హద్దులు దాటగలరో ఆమె చూడాలనుకుంది. దరోగా రమాశంకర్ యాదవ్ ఇప్పుడు చిరాకు పడ్డాడు. అతని ముందు ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమెను కొట్టారు, జుట్టు పట్టుకుని లాగారు, బలవంతంగా ఈడ్చారు. కాని ఆమె ఇప్పటికీ మౌనంగానే ఉంది. ఆమె ఈ నిశ్శబ్దం దరోగాను మరింత రెచ్చగొట్టడం ప్రారంభించింది. అతను కానిస్టేబుళ్లను చూస్తూ అన్నాడు, తీసుకెళ్ళండి స్టేషన్కి, అక్కడే చూద్దాం దీన్ని ఏం చెయ్యాలో. ఇద్దరు కానిస్టేబుళ్లు కవిత 2 చేతులు పట్టుకుని లాగడం మొదలుపెట్టారు. నన్ను వదలండి! కవిత మొదటిసారి గట్టిగా అరిచింది. దరోగా నవ్వాడు. ఇప్పుడా నోరు తెరిచింది? పద, స్టేషన్లో చూద్దాం ఎంత మాట్లాడుతుందో అన్నాడు. పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టగానే దరోగా గట్టిగా అరిచాడు. ఓయ్, టీ, నీళ్లు తీసుకురండి, ఒక స్పెషల్ కేసు వచ్చింది అన్నాడు. కవిత అప్పటికీ మౌనంగానే ఉంది. సాధారణ ప్రజలతో పోలీసులు ఎలా ప్రవర్తిస్తారో ఆమె గమనిస్తోంది. దరోగా తన జూనియర్తో గుసగుసలాడాడు. విను, ఎలాగైనా దీనిపై ఏదో ఒక కేసు పెట్టు అన్నాడు. కానిస్టేబుల్ అడిగాడు, ఏం కేసు సార్? దరోగా నవ్వాడు. ఏదైనా పర్లేదు, దొంగతనం, జేబు దొంగతనం, అంతే, లోపల పడేయాలి అన్నాడు. కవిత అంతా వింటోంది. కాని ఆమె ఇప్పటికీ ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వలేదు. దరోగా టేబుల్పై కూర్చుని కలం తిప్పుతూ అన్నాడు, పేరు చెప్పు, ఇంటి చిరునామా చెప్పు. కవిత మౌనంగా ఉంది. దరోగా మళ్ళీ అడిగాడు, పేరేంటి? కాని కవిత అప్పటికీ మౌనంగానే ఉంది. దరోగా కోపంతో మేజపై గట్టిగా చేత్తో కొట్టాడు. వినిపించడం లేదా నీకు? నీ పేరు చెప్పు. రేఖా త్రిపాఠి. కవిత అబద్ధపు పేరు చెప్పింది. దరోగా నవ్వాడు. చాలా తెలివైన దానివి నువ్వు. కాని
మరీ ఎక్కువ తెలివి చూపించకు, లేదంటే పెద్ద పొరపాటు జరుగుతుంది. కవితను బలవంతంగా లాకప్లోకి నెట్టారు. అది ఒక మురికి, దుర్వాసనతో కూడిన గది. అక్కడ ఇప్పటికే 2 మహిళలు కూర్చున్నారు. ఏం చేశావు? ఒక మహిళ అడిగింది. ఏం లేదు, కవిత చిన్నగా నవ్వింది. పరిపాలన ఎంత దిగజారిపోయిందో ఆమె ఇప్పుడు చూస్తోంది. ఒక ఎస్డీఎంను కూడా ఎటువంటి సాక్ష్యం లేకుండా ఈ విధంగా లోపల వేయగలిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో. కవిత ఇప్పుడు లాకప్లో ఉంది. ఆమె కేవలం చూస్తోంది, వింటోంది మరియు పరిపాలన దిగజారిన స్థితిని అర్థం చేసుకుంటోంది. ఆమె ప్రతి కదలికను గమనిస్తోంది. అటువైపు దరోగా ఒక నకిలీ నివేదిక సిద్ధం చేయించాడు. దీనిపై దొంగతనం మరియు బ్లాక్మెయిలింగ్ కేసు పెట్టండి. అతను ఫైలును టేబుల్పై కొడుతూ అన్నాడు. కానిస్టేబుల్ తటపటయ్యాడు. కాని సార్, సాక్ష్యం లేకుండా. కానిస్టేబుల్ అన్నాడు. దరోగా నవ్వాడు. సాక్ష్యం ఈ స్టేషన్లో సాక్ష్యాలు తయారు చేయబడతాయి అన్నాడు. కొద్దిసేపటి తరువాత ఒక కానిస్టేబుల్ ముందుకు వచ్చి గట్టిగా కవిత భుజంపై నెట్టాడు. కవిత గోడకు తగిలింది. కాని ఆమె ముఖంలో భయం ఛాయలు కూడా లేవు. దరోగా చెయ్యి పైకెత్తి చెంపదెబ్బ కొట్టబోతుండగా అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఆగిపో! తలుపు వద్ద ఒక పోలీస్ అధికారి నిలబడి ఉన్నాడు. దరోగా వెనక్కి తిరిగి చూశాడు. అతను నీరజ్ తివారీ. స్టేషన్లో నిజాయితీగల అధికారిగా అతనికి మంచి పేరుంది. అతను లాకప్లో ఉన్న మహిళలను చూశాడు. వారి పరిస్థితి చూసి అతని నుదురు ముడిపడింది. ఇదంతా ఏం జరుగుతోందిక్కడ? అతను కఠినమైన స్వరంతో అడిగాడు. దరోగా రమాశంకర్ నవ్వాడు. ఏం లేదు సార్, ఓ రోడ్డు పక్క అమ్మాయి అతి తెలివి చూపిస్తోంది. కొంచెం బుద్ధి చెప్తున్నాం అంతే అన్నాడు. నీరజ్ తివారీ దృష్టి కవితపై పడింది. ఆమెను నిశితంగా చూశాడు. ఆమె హావభావాలు ఏ సాధారణ మహిళలా లేవు. ఈమె నేరమేమిటి? నీరజ్ తివారీ కఠినమైన స్వరంతో రమాశంకర్ను అడిగాడు. రమాశంకర్ కంగారుపడ్డాడు. సార్, ఈమె చెకింగ్ సమయంలో దురుసుగా ప్రవర్తించింది అన్నాడు. నీరజ్ తివారీకి ఏదో తేడాగా అనిపించింది. అతను కవితావైపు చూశాడు. నీ పేరేంటి? కవిత అప్పటికీ మౌనంగానే ఉంది. దరోగా రమాశంకర్ నవ్వుతో అన్నాడు. సార్, ఈమె తన పేరు కూడా చెప్పడం లేదు. ఇప్పుడు నీరజ్ తివారీ పూర్తిగా అప్రమత్తమయ్యాడు. సరే, ఈమెను వేరే గదిలోకి మార్చండి అతను కానిస్టేబుల్కు ఆదేశించాడు. రమాశంకర్ ఆశ్చర్యపోయాడు. సార్, కానీ నేనే స్వయంగా చూస్తాను ఈమె ఎవరో నీరజ్ తివారీ కఠినంగా అన్నాడు. నీరజ్ ఆదేశం మేరకు కవితాను వేరే గదిలోకి మార్చారు. కానిస్టేబుల్ కంగారుగా లోపలికి వచ్చి మెల్లగా అన్నాడు. సార్, అదేమైందంటే? రమాశంకర్ చిరాకు పడ్డాడు. కానిస్టేబుల్ వణుకుతూ అన్నాడు. సార్, డిఎం సాబ్. రమాశంకర్ ముఖం తెల్లబడిపోయింది. నీరజ్ తివారీ కూడా అప్రమత్తమయ్యాడు. ఇప్పుడు విషయం చాలా పెద్దదైపోయింది. డిఎం సాబ్ స్టేషన్లో అడుగుపెట్టారు. వారి కళ్లల్లో కోపముంది. వారు నేరుగా రమాశంకర్ వైపు చూసి గంభీరమైన స్వరంతో అడిగారు. దరోగా రమాశంకర్, ఇక్కడ ఏం జరుగుతోందిదంతా? రమాశంకర్ భయపడ్డాడు. సార్, ఏమీ లేదు, కేవలం ఒక చిన్న కేసు అన్నాడు. డిఎం సాబ్ టేబుల్పై ఉన్న కవితా ఫైల్ తీసి శ్రద్ధగా చదివారు. వారి నుదురు ముడుచుకుంది. తరువాత వారు కవితావైపు చూశారు. ఈ మహిళపై 420 మోసం మరియు దోపిడీ కేసు. డిఎం సాబ్ గొంతు మారుమోగింది. అతను రమాశంకర్ను తేరిపారి చూస్తూ అడిగాడు. ఏం సాక్ష్యముంది? రమాశంకర్ ఇప్పుడు పూర్తిగా ఇరుక్కుపోయాడు. డిఎం సాబ్ కవిత వైపు చూసి సూటిగా ప్రశ్నించారు. మీ పేరు? కవిత చిన్నగా నవ్వింది. ఆపై మొదటిసారిగా తన అసలు పేరు చెప్పింది. కవితా శుక్లా, ఎస్డిఎం. పోలీస్ స్టేషన్ అంతా అవాక్కయింది. రమాశంకర్ కాళ్ళు చేతులు వణకటం మొదలుపెట్టాయి. పోలీసులందరూ షాక్తో నిలబడ్డారు. రమాశంకర్ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఎవరినైతే అతను దొంగ అని భావించి నకిలీ కేసులో ఇరికించాలని చూశాడో ఆమె స్వయంగా ఎస్డిఎం అని తేరింది. స్టేషన్లోని పోలీసులందరూ నిర్ఘాంతపోయారు. డిఎం సాబ్ రమాశంకర్ను తేరిపార చూస్తూ అన్నారు. దరోగా రమాశంకర్, నీకు ఎంత ధైర్యం? ఎస్డిఎం మేడంపై అబద్ధపు కేసు పెట్టడానికి సాహసించినా? రమాశంకర్ ఏదో మాట్లాడబోతుండగా, సార్, నేను ముందే చెప్పాను కదా, ఏదో తేడా ఉందని నీరజ్ తివారీ గంభీరమైన స్వరం వినిపించింది. ఇప్పుడు రమాశంకర్ పూర్తిగా ఒంటరివాడు అయిపోయాడు. కవిత తన అసలు రూపాన్ని చూపింది. ఆమె ప్రశాంతంగా,
కాని కఠినమైన స్వరంతో అంది, దరోగా రమాశంకర్, నువ్వు సస్పెండ్ అవుతున్నావు. నీపై శాఖాపరమైన విచారణ జరుగుతుంది మరియు నీపై కేసు నమోదు చేయబడుతుంది. రమాశంకర్కు ప్రాణం పోయినంత పనయింది. పోలీసులందరూ అతని నుండి దూరం జరగటం మొదలుపెట్టారు. నీరజ్ తివారీ వెంటనే హవల్దార్కు ఆదేశించాడు, రమాశంకర్ను అదుపులోకి తీసుకోండి. హవల్దార్ రమాశంకర్ను పట్టుకోడానికి ముందుకు రాగానే అకస్మాత్తుగా రమాశంకర్ జేబులోంచి ఒక కాగితం తీశాడు. అతను నవ్వుతూ అన్నాడు, కాని ఇది చూడండి. అతను ఆ కాగితాన్ని గాలిలో ఊపాడు. డిఎం సాబ్ మరియు ఎస్టీఎం కవిత దాన్ని జాగ్రత్తగా చూశారు. రమాశంకర్ పెద్దగా నవ్వుతూ అన్నాడు, ఇదిగో, ఇది నా బదిలీ, ట్రాన్స్ఫర్ ఉత్తర్వు. 3 రోజుల ముందే నాకు బదిలీ అయింది. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను సస్పెండ్ చేయలేరు. పోలీస్ స్టేషన్లో మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది. కవిత ఆ కాగితాన్ని తన చేతిలోకి తీసుకొని జాగ్రత్తగా చదివింది. ఇది నిజమైనదేనా? డిఎం సాబ్ కఠిన స్వరంతో అడిగారు. ఆపై అతను నీరజ్ తివారీ వైపు చూసి ఆదేశించాడు, ఈ కాగితాన్ని వెంటనే పరిశీలించండి. ఆపై కఠినంగా అన్నారు, ఇది నిజమైనదే అయినా రమాశంకర్ సస్పెన్షన్ ఆపబడదు. రమాశంకర్ నవ్వు అకస్మాత్తుగా మాయమైంది. ఎందుకంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా బదిలీ అయిన తర్వాత కూడా తప్పుడు కార్యకలాపాలలో పాల్గొంటే అతనిపై చర్య తీసుకోవచ్చు. ఇప్పుడు రమాశంకర్ పరిస్థితి మరింత దిగజారింది. నీరజ్ తివారీ వెంటనే ఆన్లైన్ సిస్టంలో రమాశంకర్ రికార్డును తనిఖీ చేయటం ప్రారంభించాడు. కొన్ని సెకండ్లలోనే అతను తల ఎత్తి అన్నాడు, సర్, ఈ కాగితం నిజమైనదే, కాని రమాశంకర్ ఇంకా బాధ్యతలు అప్పగించలేదు. అంటే? డిఎం సాబ్ కఠిన స్వరంతో అడిగారు. అంటే ఈ స్టేషన్కు రమాశంకర్ ఇంకా ఇన్ఛార్జ్గా ఉన్నాడు మరియు ఈ సమయంలోనే అతను ఇదంతా చేశాడు అన్నాడు. ఇక ఎవరూ రమాశంకర్ను రక్షించలేరు. ఎస్డీఎం కవిత సూటిగా రమాశంకర్ వైపు చూసి కఠినంగా అంది, ఇప్పుడు నీ అసలు స్థానం నీ సొంత జైలులోనే ఉంటుంది. అరెస్టు చేయండి ఇతన్ని. డిఎం సాబ్ వెంటనే ఆదేశించారు. రమాశంకర్ అరెస్టు ప్రకటన రాగానే స్టేషన్ అంతా కదిలిపోయింది. రమాశంకర్ మొదటిసారిగా తాను తప్పించుకోలేనని గ్రహించాడు. కాని అకస్మాత్తుగా తనన్నాడు, ఆగండి ఎస్డీఎం మేడం, నేను ఒక్కడినే కాదు. రమాశంకర్ గట్టిగా నవ్వి అన్నాడు, మేడం, ఈ స్టేషన్లో కేవలం నేను మాత్రమే అవినీతిపరుడనని మీరు అనుకుంటున్నారా? అతను నెమ్మదిగా సైగచేసి అన్నాడు, ఇదంతా నా వెంటే ఉంది. మొత్తం లింకులు పై వరకు ఉన్నాయి. స్టేషన్లోని కొంతమంది పోలీసులు భయపడటం మొదలుపెట్టారు. నీరజ్ తివారీ కూడా అప్రమత్తమయ్యాడు. ఎస్డీఎం కవిత డిఎం సాబ్ వైపు చూసి దృఢమైన స్వరంతో అన్నారు, ఈ మొత్తం పోలీస్ స్టేషన్ను విచారించాలి. ఇప్పుడు ఎవరూ సురక్షితంగా లేరు. డిఎం సాబ్ వెంటనే యాంటీ కరప్షన్ టీంను పిలవాలని ఆదేశించారు. స్టేషన్లో కలకలం రేగింది. టీం విచారణ మొదలుపెట్టగానే కొంతమంది పోలీసుల ముఖాలు పాలిపోయాయి. అప్పుడే ఒక హవల్దార్ ముందుకు వచ్చాడు. చేతులు జోడించి ఎస్డీఎం మేడంను వేడుకోసాగాడు. మేడం, నన్ను క్షమించండి. నేను కేవలం పై అధికారుల ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నాను. అప్పుడే అకస్మాత్తుగా ఒక పోలీసు ఒక ఫైలు తీసి గంభీరమైన స్వరంతో అన్నాడు, మేడం, మా పెద్దసార్ కూడా ఇందులో పాలు పంచుకున్నారు. ఎవరు పెద్దసార్? డిఎం సాబ్ కోపంగా అడిగారు. పోలీసు భయపడుతూ సమాధానం చెప్పాడు, ఎస్ఎస్పీ సార్. ఇప్పుడు మొత్తం వ్యవహారం పైస్థాయికి చేరుకుంది. స్టేషన్లో నిశ్శబ్దం ఆవరించింది. డిఎం సాబ్ దీర్ఘంగా శ్వాస తీసుకుని కఠినమైన స్వరంతో అన్నారు, ఈ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశిస్తున్నాము. ఆదేశం వినగానే పోలీసులకు ప్రాణం పోయినంత పనైంది. కొందరు వెంటనే తమ ఫోన్లు తీసి కాల్ చేయడానికి ప్రయత్నించారు. కొందరు తలదించుకుని మౌనంగా నిలబడ్డారు. ఇంకొందరు తప్పించుకునే మార్గం వెతకడం మొదలుపెట్టారు. కాని ఇప్పుడు ఎవరూ తప్పించుకోలేరు. ఎస్డీఎం కవిత డిఎం సాబ్ వైపు చూసి అంది, ఇప్పుడు మనం ఎస్ఎస్పీ సార్ నుండి కూడా సమాధానం తీసుకోవాలి. డిఎం వెంటనే ఎస్ఎస్పీని ఇప్పుడే పిలవాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ కేసు మొత్తం జిల్లాలో కలకలం సృష్టించింది. స్టేషన్ బయట కొంతమంది జర్నలిస్టులు రహస్యంగా నిలబడి ఉన్నారు. మొత్తం స్టేషన్ను సస్పెండ్ చేశారని వారికి తెలియగానే వారు వెంటనే ఈ వార్తను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు నిజం బయటకు రాబోతోంది. అప్పుడే నల్ల అద్దాలు ఉన్న ఒక కారు స్టేషన్ ముందు ఆగిపోయింది. ఎస్ఎస్పీ సార్ స్వయంగా వచ్చారు. స్టేషన్లో అడుగుపెట్టి అతని చుట్టూ చూశాడు. మొత్తం స్టేషన్ సస్పెండ్ అయింది. కోపంతో నిండిన అతను అన్నాడు, ఏమిటి ఈ నాటకం జరుగుతోందిక్కడ? కాని ఎస్డీఎం కవిత మాత్రం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. ఆమె ఎస్ఎస్పీ కళ్లల్లోకి చూస్తూ అంది,
మీరు తప్పించుకుంటారని మీరు అనుకుంటున్నారా? నీరజ్ తివారీ ఎస్డీఎంకు ఒక ఫైల్ను అందించాడు. ఈ ఫైల్ ఎస్ఎస్పీ అవినీతికి సంబంధించిన పక్కా సాక్ష్యాలతో నిండి ఉంది. కవిత గంభీరమైన స్వరంతో అంది, ఎస్ఎస్పీ సార్, దయచేసి చూడండి మీ నల్లటి కార్యకలాపాలన్నీ. ఇప్పుడు ఎస్ఎస్పీ ముఖం నుండి చెమటకారడం మొదలైంది. డిఎం సాబ్ కఠినమైన స్వరంతో ఆదేశించారు, ఎస్ఎస్పీని వెంటనే అరెస్టు చేయండి. మొత్తం పోలీసు బలగం ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద అధికారికి ఎవరూ ఇంత బహిరంగ సవాలు ఇవ్వలేదు. ఎస్ఎస్పీ అరెస్టు కాగానే మొత్తం వ్యవహారం వణికిపోయింది. ఇప్పుడు ఈ కేసు రాష్ట్ర స్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి వెంటనే ఆదేశించారు, జిల్లాలోని అవినీతి అధికారులందరినీ అరెస్టు చేయాలి. ఆదేశం అందిన వెంటనే 40 మందికి పైగా పోలీసు అధికారులు, 10 మందికి పైగా ఐఏఎస్ అధికారులు మరియు అనేక మంది రాజకీయ నాయకులను అరెస్టు చేశారు. ఎస్డీఎం కవిత నిజాయితీ మొత్తం వ్యవస్థను కదిలించింది. జిల్లాలో కొత్త పరిపాలన వచ్చింది మరియు అవినీతిపై కఠినమైన నిఘా వంచబడింది. ఇప్పుడు ఎస్డీఎం కవిత లక్ష్యం పూర్తయింది. నిజాయితీతో మొత్తం వ్యవస్థను మార్చవచ్చు అని ఆమె నిరూపించింది.